అరుణ్ గారు ఒకసారి మాట్లాడండి. నమస్తే సార్. యా, నిన్న మొన్నటి వరకు చూసాం కదా, పరదాలు మాటున ప్రజలకు కనిపించకుండా రోప్ పార్టీలు, ఎక్కడికక్కడ శత్రు దుర్భేద్యమైన సెక్యూరిటీ ఉండేది. ఈ రోజున ఒక్కసారిగా అధికారం కోల్పోయిన వెంటనే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మనం చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన పరిస్థితితో, దుస్థితో, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. సైమల్టేనియస్గా యాదృచ్ఛికము ఏంటో కానీ ఒక పక్క మీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి Y+ సెక్యూరిటీ జస్ట్ ల్యాండెడ్ విజయవాడలో, ఆయన సీఎం కార్యాలయానికి కూడా చేరుకున్నారు కదా Y+ సెక్యూరిటీలో. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఇచ్చారు. ఆ వెహికల్లో ఆయన విజయవాడ చేరుకుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటూ పరిస్థితి. బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించి ఉండరేమో ఇటువంటి దుస్థితి వస్తుంది అని చెప్పి. ఏమంటారు అరుణ్ గారు? సార్, వెనకాలకి ఒక సామెత ఉంది, చెరపక్కుర చెడేవు అని, నీవి నేర్పిన విద్య నేరజాక్ష అని ఉంటాయి సహజంగా. ఈయన గతంలో ఎలాంటి దాడులైతే ప్రతిపక్షాల మీద తెగబడ్డాడో, ఇవాళ అదే ఇన్సెక్యూరిటీ అంటే మళ్ళీ తిరిగి అధికార పక్షంలోకి వచ్చిన వాళ్ళు తిరిగి అతని మీద దాడి చేస్తారేమన్న భయంతో నిరంతరం కుమిలిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనడంలో సందేహం లేదు. దానికి తార్కాణమే ఇవాళ ప్రైవేట్ సెక్యూరిటీని ఆ స్థాయిలో పెంచుకోవడం. పేదలు పెత్తందారులను ఒక అబద్ధపు కల్పన చేసి పేదల మధ్యలోకి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ప్యాలెస్ విస్తరణలో భాగంగా అధికారంలోకి రాగానే పేదలందరినీ తరిమేశాడు, ఎదురు తిరిగిన వాళ్ళని చంపేశాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఒక దివ్యశ్రీ అనే అమ్మాయి వాలంటీర్ తనను క్వశ్చన్ చేస్తే వాళ్ళ అన్నం చంపేశాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. అట్లాగే ఆ పేదవాడు ఎప్పుడు ఈ పెత్తందారుడు ఇంటి వైపు చూడకూడదని చెప్పేసి అసలు ఏకంగా హైవేనే బ్లాక్ చేయించేసి రోడ్డుని మూయించేసి ఆ దారిలో ఎవరు వెళ్ళడానికి వీల్లేదు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అని పబ్లిక్ ప్రాపర్టీని పబ్లిక్ యూజ్ చేసుకోవడానికి లేకుండా ఆంక్షలు విధించాడు. ఇవాళ అతను కేవలం కర్మ ఎవరిని వదలదు అన్నట్లుగా 5 ఏళ్ల తర్వాత అతని పెత్తందారి విధానాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు, పేద ప్రజలు అతన్ని వాళ్ళకి గద్దె దించితే ఇవాళ అతను కేవలం పులివెందులకి ఎమ్మెల్యే. జనరల్ గా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సింది 2 సెక్యూరిటీని. ఆ 2 సెక్యూరిటీని అతనికి ఇచ్చారు. అయినప్పటికీ కూడా నన్ను ఎవరో ఏదో చేసేస్తారు అని చెప్పేసి పెద్ద పెద్ద ఇనుప గ్రిల్స్ మధ్యలో ఒక్కడే మానసికంగా కుంగిపోతూ ప్రజల సమస్యలు తెలియకుండా, ప్రజల మొహం చూడకుండా ఇన్నాళ్ళు ఆ ప్యాలెస్ మధ్యలో ఉన్న వ్యక్తి ఇవాళ భయంతో నిరంతరం కుమిలిపోతూ ఎవరో ఏదో చేస్తారని పక్క పార్టీల మీద నిందలు వేస్తే వాళ్ళ Z+ సెక్యూరిటీ స్థాయిలో పెద్ద ప్రైవేట్ సైన్యాన్ని పెంచుకున్నాడు. ఆయన్ని ఎవరు ఏం చేస్తారు ఈ రాష్ట్రంలో నాకు అర్థం కాని విషయం. ఎందుకు అసలు ఎవరు అతను కేవలం పులివెందులకు ఎమ్మెల్యే. మిగతా ఎమ్మెల్యేలు ఎంతమంది 170 చిల్లర మందిలో ఎమ్మెల్యేలు ఎట్లాగో ఆయన కూడా ఒకడు. ఆయన ఎవరు ఏం చేస్తారు ఈ రాష్ట్రం? ఆయన కనీసం ఎమ్మెల్యే 1+1 2+2 ఉంటది. మాజీ ముఖ్యమంత్రిగా